జిఎస్టీలో 2.0 రిఫార్మ్స్ ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. ఈరోజు సెప్టెంబర్ 22. మోడీ గారు నిన్న సాయంత్రం అంటే సెప్టెంబర్ 21 సాయంత్రం 5 గంటలకి దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఇది ఒక సేవింగ్స్ ఫెస్టివల్. ఏదైతే మనం పొదుపు చేస్తున్నామో ఇది ఒక పొదుపు పండగ అని చెప్పి మోడీ గారు అభివర్ణించారు. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ మనం చూస్తే కనుక దాదాపు 12 లక్షల వరకు మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదు. అదేవిధంగా జిఎస్టీలో వచ్చిన రిఫార్మ్స్ ఇవన్నీ కలిపితే దేశంలో ప్రజల చేతిలో దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు మిగులుతాయని, దీంతో వాళ్ళు లైఫ్ స్టైల్ సేవింగ్స్ అన్ని కూడా బెటర్ అవుతాయని, ప్రజల్లో పర్చేసింగ్ పవర్ పెరుగుద్దని, వాళ్ళు ఏదనుకుంటే ఆ చాయిస్ వాళ్ళు ముందుకు వెళ్ళగలరని చెప్పారు. గత 11 సంవత్సరాలుగా మన దేశంలో మనం చూస్తే దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారని, వాళ్ళందరినీ కూడా మోడీ గారు నియో మిడిల్ క్లాస్ అని చెప్పారనమాట. భారతదేశానికి సంబంధించిన ఆస్పిరేషన్స్ బయట తీసుకొస్తూ భారతదేశాన్ని ముందుకు నడిపించే బాధ్యత ఈ నియో మిడిల్ క్లాస్ తీసుకుంటున్నారని కూడా చెప్పారనమాట. మోడీ గారు నిన్న దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఏదైతే జిఎస్టీ రిఫార్మ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పేదవాళ్ళకి, మధ్యతరగతి కుటుంబాలకి, ముఖ్యంగా నియో మిడిల్ క్లాస్ కి, యువతకి, రైతులకి, మహిళలకి, షాప్ కీపర్స్ కి, అంటే దేశంలో చాలా మంది పేదలకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల లబ్ధి చేకూరుతుందని చెప్పారనమాట. ఆల్రెడీ మనకు తెలుసు జిఎస్టీ సింప్లిఫై అయిపోయింది. ఇప్పుడు 2 రకాల ట్యాక్స్ స్లాబ్సే ఉన్నాయన్నమాట. 5%, 18% ట్యాక్స్లు. ఏదైతే సిన్ గుడ్స్ ఉంటాయో, సిన్ గుడ్స్ అంటే మనిషికి ఆరోగ్యానికి కానీ లేదా లగ్జరీ గుడ్స్ ఉంటాయో అవి మాత్రమే కాస్ట్ అయిపోయాయి. వాటినే సిన్ గుడ్స్ అన్నాం అనమాట. వాటిపైన 40% పెడుతున్నారు. మిగతావన్నీ కూడా 5% ట్యాక్స్ స్లాబ్ అండ్ 18% ట్యాక్స్ స్లాబ్ లో ఉన్నాయి. ఇంతకుముందు మనం చూస్తే అంటే పాత జిఎస్టీ రెజిమ్ లో 5%, 12%, 18%, 28% ఉండేవి. అవి కాస్త ఇప్పుడు 5%, 18% లోకి వచ్చాయి. ఇంతకుముందు దాదాపు 99% 12% ట్యాక్స్ స్లాబ్ లో ఉన్నాయన్నీ కూడా ఇప్పుడు అన్ని కూడా 5% తీసుకొచ్చారనమాట. అదేవిధంగా ఏదైతే ఇంతకుముందు 28% జిఎస్టీ స్లాబ్ లో ఉన్నాయో దానిలో 90% ఐటమ్స్ ఇప్పుడు 18% తీసుకొచ్చారనమాట. ముఖ్యంగా మనం చూస్తే ప్రజలు రోజువారీ డైలీ అంటే ఒక సగటు పౌరుడు రోజు వాడుకునేవి అవి టూత్ పేస్ట్ కావచ్చు, షాంపూ కావచ్చు, హెయిర్ ఆయిల్స్ కావచ్చు, షేవింగ్ క్రీమ్ కావచ్చు, టాయిలెట్ సోప్ కావచ్చు, అంటే మనం వాడే పేస్ట్ కావచ్చు, సోప్ కావచ్చు. ఒక చిన్న పిల్లవాడు, పేద పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలన్నా పేస్ట్ కావాలి, సోప్ కావాలి, పొద్దున్న లేస్తే నోట్ బుక్స్ కావాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు చీప్ అయిపోయాయి అనమాట. అంటే రోజువారీ ఇన్ఫ్లేషన్ తట్టుకోవడానికి ఈ ప్రైజెస్ తగ్గడం వల్ల సగటు భారతీయుడికి చాలా వెసులుబాటు ఉంటుంది అనమాట. దాంతోపాటు రోజు మనం తినేవి వెన్న కావచ్చు, నెయ్యి కావచ్చు, చీజ్ కావచ్చు, అదేవిధంగా బ్రెడ్ పైన మిగతా ఇతరత్ర వాటిపైన డైరీ స్ప్రెడ్స్ కావచ్చు, నమ్కీన్స్ అంటే మన మిక్స్చర్ ఇలాంటివి కావచ్చు, వాటి మీద ఇంతకుముందు 12% ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు అవి కాస్త 5% అయిపోయాయి అనమాట. అండ్ మన ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యమే పరమావధి కాబట్టి మన ఇండివిజువల్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇంతకుముందు 18% జిఎస్టీ లో ఉండేవి, ఇప్పుడు అది 0 అనమాట. మన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్, మన హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి జిఎస్టీ ఇప్పుడు 0% అనమాట. సో ఇక ఎక్కువ మంది హెల్త్ ఇన్సూరెన్స్ లోకి వెళ్తారు. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే సడన్ గా జబ్బు వచ్చింది అనుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే కష్టం అవుతుంది. జిఎస్టీని చూసి భయపడి చాలా మంది ఇన్సూరెన్స్ చేయించుకోలేదు. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది జిఎస్టీ మినహాయింపు వచ్చేసింది అనమాట. తర్వాత కొన్ని లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటే మన జీవితాన్ని కాపాడే కొన్ని మందులు దాదాపు 36 క్రిటికల్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్, ఏదైతే క్యాన్సర్ కావచ్చు, జెనెటిక్ డిసీజెస్ కావచ్చు, కార్డియోవాస్కులర్ డిసీజెస్ కావచ్చు, వీటికి సంబంధించి ఈ డ్రగ్స్ మీద జిఎస్టీ 0కి తీసుకొచ్చారనమాట. అంటే జీవితాలు కాపాడే మెడిసిన్స్ మీద జిఎస్టీ ఇక లేదని చెప్పేసింది ప్రభుత్వం అనమాట. దాంతో పాటు కొన్ని ప్రత్యేకమైన లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మరియు డయాగ్నోస్టిక్ కిట్స్ కూడా మినహాయింపు ఇచ్చేసారనమాట. అండ్ రోజువారీ మనం ఇంట్లో వాడే ఎలక్ట్రానిక్ ఐటమ్స్, టెలివిజన్స్ కావచ్చు, ఏసీలు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, చిన్న సైజు కార్లు కావచ్చు, చాలా వరకు రేట్లు తగ్గుతాయి అనమాట. అండ్ 350cc కన్నా తక్కువ పవర్ ఉన్న మోటార్ సైకిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ధరలు తగ్గుతాయి అనమాట. దాంతో పాటు రైతాంగానికి కూడా చాలా గుడ్ న్యూస్. ట్రాక్టర్ టైర్ పార్ట్స్ మీద జిఎస్టీ చాలా తగ్గించేశారు. బయోపెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రియంట్స్, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, వీటి మీద కూడా జిఎస్టీ తగ్గిపోయింది అనమాట. అండ్ అగ్రికల్చర్ మిషనరీ మీద కూడా జిఎస్టీ కేవలం 5% వేస్తున్నారనమాట. అండ్ చిన్నపిల్లలు ఏదైతే స్కూల్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయో, మ్యాప్స్ కావచ్చు, అట్లాస్ కావచ్చు, చార్ట్స్ కావచ్చు, ఎరేజర్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, పెన్సిల్స్ కావచ్చు, నోట్ బుక్స్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా జిఎస్టీ బాగా తగ్గిపోయింది అనమాట. దాంతో ప్రజల చేతిలో దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఉంటాయంట. 11 ఏళ్ళుగా మనం చూస్తే దాదాపు భారతదేశంలో 25 కోట్ల మంది పావర్టీ నుంచి బయటకు వచ్చారంట. వీళ్ళందరినీ కూడా మోడీ గారు నియో మిడిల్ క్లాస్ అని పిలిచారనమాట. సో వీళ్ళందరి చేతిలో చాలా డబ్బులు ఉంటాయి. ముఖ్యంగా ఐటీలో ఇన్కమ్ ట్యాక్స్ చూస్తే కనుక 12 లక్షల వరకు ట్యాక్స్ కట్టక్కర్లేదు. అదేవిధంగా జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల ప్రజల చేతిలో, ఈ నియో మిడిల్ క్లాస్ చేతిలో ఎక్కువ డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి స్పెండింగ్ పవర్ బాగా పెరుగుద్ది, వాళ్ళ లైఫ్ స్టైల్ చాయిసెస్ కూడా బాగా పెరుగుతాయి అని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ సెక్టర్ ఏదైతే ఉందో, మైక్రో, స్మాల్, మీడియం, దాంతోపాటు కాటేజ్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటివి అని చెప్పి ప్రధాని మోడీ గారు నేను చెప్పారనమాట. ముఖ్యంగా ఆయన ఆత్మ నిర్భర్ భారత్, స్వదేశీ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. మనకు తెలుసు డొనాల్డ్ ట్రంప్ H1B వీసాస్ ఇవన్నీ కూడా మన పైన ఎక్కువగా ప్రెషర్ పెట్టిన టైంలో, వీసా తీసుకుని రావాలంటే H1B $1,00,000 కట్టాలన్న ఇలాంటి ప్రెషర్ పెట్టిన టైంలో మోడీ గారు ఇంకో పిలుపుని కూడా ఇచ్చారు. మనం ఎవరిపైన డిపెండ్ అవ్వకూడదు, మన ప్రధాన శత్రువు మన డిపెండెన్సీ అన్నమాట. కాబట్టి మన ప్రధాన శత్రువుని మనం తరిమి కొడదాం, ఆత్మ నిర్భర్ సెల్ఫ్ రిలయన్స్ మీద మనం దృష్టి పెడదాం అని చెప్పి మోడీ గారు దేశానికి పిలుపునిచ్చారు.